50 రోజులు కూటమి ప్రభుత్వం ఎలా అనిపించింది? గతంలో జగన్ పరిపాలన చూశారు. వాట్ ఈజ్ వాట్ అని మీరేం చెప్తారు? గత 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్లు అనేది ఆయన అభివృద్ధి మీద దృష్టి మానేసి ఓట్లు కొనుక్కోవడం మీద దృష్టి పెట్టాడు. దాని గురించి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగలే. ఒక 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 బాధితులు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎటువంటి కానీ ఏమీ రాలే. అంచేత ఇప్పుడు అన్నీ ఒకరోజు చేయలేరు కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నారు. అలాగే ఇప్పుడు మనకి పథకాలన్నీ కూడా 1 బై 1 అమల్లోకి వస్తున్నాయి. గవర్నమెంట్ విధానం అనేది దాని మీద బాగుండాలనే ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ చాలా అభివృద్ధికి చాలా చేస్తారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేట్ కూడా దాటినావు, నీకెందుకు పాలిటిక్స్ అని చాలామంది అన్నారు. ఆ మాటలకి మరి ఇప్పుడు ఏమైనా సమాధానం చెప్తారు? ఈ రోజున అలాగ అన్న వాళ్ళు మొహం చూస్తా కూడా కనపడతలేదు. సరదాగా ఎప్పుడన్నా ఏ టీవీలో ఎక్కడన్నా చూద్దామన్నా వాళ్ళు టీవీల ముందుకు రావటం కానీ ఇప్పుడు అంతకుముందే మేము చర్చించుకున్నాం. వాళ్ళు మొఖాలు ఎక్కడ పెట్టుకున్నారో తెలియలేదు. అది ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనిపిస్తారని వాళ్ళు చేసుకున్నదే వాళ్ళు అనిపిస్తున్నారండి. ఇంకా కొన్ని రోజుల్లోనే, ఒక నెలలో కానీ 15 రోజుల్లోనే అన్నా క్యాంటీన్ ఉచిత బస్సులు అనేది ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల మీరేం చెప్తారు? మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని అన్ని పథకాలు కూడా కొనసాగితే విధి విధానాలు చర్చించుకుంటున్నారు. అలాగే మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ప్రతి బీదవాడికి, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకి అది అన్నం పరమాన్న స్వరూపం అని వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా ఈ పథకాలు కూడా అంటే అన్నీ ఒక రోజు చేయలేరు కదా. అన్నీ ఒక రోజు చేయలేరు, ఒక పూట చేయలేదు. దానికి ఒక్కొక్కటి రన్నింగ్లో ఉన్నాయి. లోకేష్ బాబు గారు దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆ పథకాలను ఎలా కొనసాగించాలనేది, ఎలా చేయాలనేది చర్చించుకుని అందరికీ ఆమోదయోగ్యంగా పథకాలన్నీ సాగిస్తారు. థ్యాంక్ యూ. ఓకే సార్, ప్రస్తుతం చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గతంలో 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఇప్పుడు ఇది 50 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఎలా అనిపిస్తుంది? ఇప్పటికి ఏ గవర్నమెంట్, మీ ఒపీనియన్ చెప్పండి. గవర్నమెంట్ అయితే బాగానే పనిచేస్తుంది. స్టెప్ బై స్టెప్ ఒకదానికి ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ 5 years చాలా విధ్వంసం జరిగింది. దాన్ని సెటరేట్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు వల్ల వద్దని చెప్పేసి ఇంత భారీ మెజార్టీతోటి జనం కూడా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది. అక్కడ ఆ ఎక్స్పెక్టేషన్ చేరుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడాలి. దాంట్లోనే 6 ఏషియాలోనే స్టెప్ బై స్టెప్ 1 by 1 ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజెంట్ అయితే సాటిస్ఫాక్షన్గా నడుస్తుంది గవర్నమెంట్ కూడాను. అసెంబ్లీలో కూడా కరప్షన్ చేస్తే వదిలేదు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. ఏ లీడర్ అయినా ఏం చేసినా కూడా ఇలా జరిగిద్ది అంటారు. అది జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కరప్టెడ్ మైండ్లో ఉంటే రాష్ట్రం ఇప్పటికే వెనక్కి చాలా వెనకబడిపోయింది. ఇంకా ఇప్పుడు దాన్ని కూడా లూజుగా వదిలేస్తే అది ఇంకా లోతుకి దిగిపోవడం తప్ప అంతకు మించి రాష్ట్రం అయితే గ్రోత్లోకి వెళ్తుంది. కాబట్టి వాళ్ళ మీద కూడా కరప్షన్లో కూడా కఠినంగా ఉంటేనే రాష్ట్రం ఏమన్నా పురోభివృద్ధి సాధిస్తుంది తప్ప ఇంకా మిగతాది కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 9.5 లక్షల కోట్లు అనేది అప్పులు చేశారని జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 7.5 లక్షల కోట్లు నేను చేశాను అంటున్నారు. ఎవరి మాట నమ్మాలంటారు? ఇప్పుడు ప్రజలకు తెలిసింది చేశారని నమ్మారు కాబట్టి ఇంత భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి నమ్మలేదే కనుక కదా ఇంత చేసి ఆయన్ని ఆకాశంలో ఉన్న ఆయన కింద తీసి నేలకేసి పెట్టి కూర్చోబెట్టారు. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు అనేది ప్రజలే చెప్పారు. ఇక మనం జగన్మోహన్ రెడ్డి చెప్పినా, చంద్రబాబు నాయుడు చెప్పినా ఇక్కడ మనం రెండో తాట అనేది లేదు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు నమ్మారు కాబట్టి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు. అదే అక్కడ జరిగింది. ఇక్కడ ఎన్ని చెప్పినా ఇంతవరకు కూడా ఆయన నమ్మలేదని కొన్నాళ్ళకు ప్రశాసనంగా కూర్చుంటే తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే.